ఈ దేశం నిన్ను గొప్పగా చూడాలి అనుకుంటే నీ దగ్గర రెండు ఉండాలి. ఒకటి అధికారం ఉండాలి, రెండు డబ్బు ఉండాలి. అధికారం ఉంటే నిన్ను చూసి భయపడతారు, డబ్బు ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇది నేను చెప్తే అర్థం కాదు, సినిమా హీరోలు చూస్తే బాగా అర్థమైంది. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. ఇది రియల్ క్యారెక్టర్. మరి రియల్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఎర్లీ 90స్లో స్కామ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం నేర్పిన వ్యక్తి ఎవరు? ఆ తెలుగు అర్థం నేర్పించింది అర్షద్ మెహతా, ద బిగ్ బుల్ ఆఫ్ దలారీ స్ట్రీట్. Hello friends, welcome back to our channel. Today we are driving into the story that shook India's financial world. మీ అందరికీ అర్షద్ మెహతా అనే పేరు గుర్తుందా? గుర్తే ఉంటుందిలే, ఎందుకంటే ఆ పేరు మర్చిపోయే పేరు అనుకున్నారా? ఈ పేరు వినగానే మీకు ఒక సెన్సేషనల్ స్టోరీ మీ మైండ్లోకి వచ్చి ఉండాలి. లెట్స్ ఎక్స్ప్లోర్ హూ హీజ్ అర్షద్ మెహతా, హౌ హీ చేంజ్డ్ ఇండియాస్ స్టాక్ మార్కెట్ విత్ ది 1992 స్కామ్. స్టాక్ మార్కెట్లో అర్షద్ మెహతా రైజ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? అతను ఒక సింపుల్ బ్రోకర్గా స్టార్ట్ చేశాడు. మార్కెట్ ట్రెండ్స్, కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇలా అన్నీ చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేసి ట్రేడింగ్లో సక్సెస్ అయ్యాడు. అలా తనకు ఏదైనా ఆపర్చునిటీ దొరికితే కనిపిస్తే చాలు దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. 1992లో అర్షద్ మెహతాని ఏమని పిలుస్తారు తెలుసా? ది బిగ్ బుల్ ఆఫ్ దలారీ స్ట్రీట్ అని పిలుస్తారు. కానీ అసలు స్కామ్ ఎలా జరిగింది అనేది చూద్దాం ఇప్పుడు. అర్షద్ మెహతా ఒక బ్యాంక్ని హ్యాక్ చేసి సిస్టమ్ లూప్హోల్స్ను వాడి చాలా పెద్ద అమౌంట్ బ్యారో చేశాడు. ఆ మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఒక ఆర్టిఫిషియల్ బూమ్ క్రియేట్ చేశాడు. ప్రైస్ హైక్ అయిన స్టాక్స్ని కొన్ని రోజుల్లో రీసేల్ చేసి పెద్ద ప్రాఫిట్ని సంపాదించాడు. 1954లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అర్షద్ చాలా సాదాసీదా జీవితాన్ని గడిపాడు. ముంబైలో విద్య పూర్తి చేసిన తర్వాత ఒక సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉద్యోగం చేశాడు. కానీ స్టాక్ మార్కెట్ మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది అతనికి. అలాంటి ఆసక్తితోనే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టాడు. కానీ ఈ స్కామ్ చాలా రోజులు సీక్రెట్గా ఉండలేదు. ఫైనాన్షియల్ జర్నలిస్ట్ సుజితా దలాల్ అర్షద్ మెహతా మీద రీసెర్చ్ చేసి తన ఇల్లీగల్ యాక్టివిటీస్ని అన్కవర్ చేసింది. మీకు తెలుసా ఈ ఫ్రాడ్ ఎవరు చేశారో? అర్షద్ మెహతా మేడం. ఈ స్కామ్ వాల్యూ ఎంతో తెలుసా? 5,000 crores. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ దట్ పీరియడ్. అర్షద్ మెహతా స్కామ్ని డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు. అర్షద్ మెహతా బ్యాంకింగ్ వ్యవస్థలో బీఆర్ అంటే బ్యాంక్ రిసిప్ట్స్ అనే ఆర్థిక పద్ధతిని వాడేవాడు. సాధారణంగా ఈ బీఆర్స్ బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం ఉండే పద్ధతులు మాత్రమే. అవి ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ఉపయోగపడతాయి. లేదు, ఇప్పుడు ఒక బ్యాంకు మరో బ్యాంకుకి సెక్యూరిటీలు అమ్మితే సింపుల్గా ఒక రిసిప్ట్ ఇస్తుంది, నా దగ్గర సెక్యూరిటీలు ఉన్నాయి అని చెప్పి. అయితే మెహతా ఈ బీఆర్స్ను నకిలీగా సృష్టించి వాస్తవానికి తన దగ్గర సెక్యూరిటీలు ఏమీ లేవు, కానీ బ్యాంక్ని డూప్లికేట్ బీఆర్స్తో మోసం చేసి భారీ మొత్తంలో డబ్బు సమకూర్చుకున్నాడు. బీఆర్ లేకుండా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎస్బీఐ 4 రోజులు అడ్జస్ట్మెంటే కదరా, బుక్స్ క్లోజ్ అయ్యేలోపు నేను మొత్తం ఇచ్చేస్తానులే. మెహతా ఈ నకిలీ బీఆర్ ద్వారా పొందిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టేవాడు. అతను కొన్ని కంపెనీల స్టాక్ ధరలను పెంచి మార్కెట్లో బలమైన పెరుగుదల ఉత్పత్తి చేసేవాడు. దీని ద్వారా ఇల్లీగల్గా స్టాక్ ధరలు పెంచేవాడు. తర్వాత మంచి ప్రైస్ రాగానే వాటిని మొత్తంగా ఒకేసారి అమ్మేవాడు. అర్షద్ మెహతా స్కామ్లో కొన్ని ప్రధానమైన బ్యాంకులు ఉన్నాయి. ఆ పేర్లేంటి ఇప్పుడు చెప్తాను మీకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్. ఈ బ్యాంకులే అర్షద్ మెహతా వ్యవహారంలో ఎక్కువగా ప్రస్తావన పొందాయి. ఎందుకంటే ఈ బ్యాంకుల ద్వారా నకిలీ బీఆర్స్ను సృష్టించి వేరే బ్యాంకులో వాటిని సెక్యూరిటీగా పొంది లోన్ తీసుకొని వాటిని తన స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా ఉపయోగించేవాడు. అర్షద్ మెహతా ఎక్కువగా బీఆర్స్ మీద ఆధారపడటం వల్లే తను చిక్కున్నానని కొంతమంది అంటారు. అయితే ఈ నకిలీ బీఆర్లు క్రమంగా బయటపడటం ప్రారంభమైంది. దీనివల్ల అతని స్కామ్ బయటపడింది. ప్రముఖ జర్నలిస్టు సుజితా దలాల్, తనకి చాలా అవార్డులు వచ్చినాయి, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది, అండ్ ద బ్రేవ్ జర్నలిస్ట్ అని పేరు కూడా వచ్చింది తనకి. అప్పుడు ఈ స్కామ్ను మొత్తం బయటపెట్టింది తనే. అర్షద్ మెహతా స్కామ్ చేస్తున్నాడని తెలిసిన దగ్గర నుంచి దాన్ని బయటికి పెట్టాలి, జనాలకు తెలియాలని చెప్పి చాలా కష్టపడి
వెంటాడి వేటాడి తన మీద ప్రతిరోజు ఏదో ఒక ఐటెం రాసేది పేపర్లో. అసలుకి ఈ కుంభకోణం ఇంతలా బయటపడటానికి కారణం సుచితా దలాల్ మాత్రమే. అర్షద్ మెహతా నిర్వహించిన స్టాక్ ధరలు కృత్రిమంగా పెంచబడ్డాయి. అతని అక్రమాలు బయటపడిన తర్వాత మార్కెట్ క్రాష్ అయింది. దీనివల్ల అతని పెట్టుబడులు పూర్తిగా కోల్పోయాయి. స్కామ్ బయటపడిన తర్వాత అర్షద్ మెహతాను అరెస్ట్ చేసి అతని ఆస్తులను మరియు అక్రమ లావాదేవీలను విచారణ జరిపి సీజ్ చేశారు. అర్షద్ మెహతా మీద 27 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 600 పైగా పౌర కేసులు ఉన్నాయి. మొత్తం మీద అతను 1250 రోజుల పైన జైల్లో ఉన్నట్లు చెప్తారు. అతను అరెస్ట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు జైల్లో గడిపాడు. ప్రధానంగా విచారణల కోసం అతని మళ్ళీ బెయిల్ నిరాకరించబడింది. అర్షద్ మెహతా అరెస్ట్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్లో చాలా రిఫార్మ్స్ అండ్ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. అయినా టుడే కూడా అర్షద్ మెహతా అనే పేరుకి ఒక మిస్టీరియస్ ఓరా ఉంది. పాపం హర్షద్ మెహతా గారు జైల్లోనే చనిపోయారు. 2001లో ఆయన జైల్లో హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. అయినా ఈ రోజు వరకు అర్షద్ మెహతా పేరు వినగానే కొన్ని బ్యాంక్స్ భయపడతాయి. అయినా ఈ రోజు వరకు మనం అర్షద్ మెహతా పేరుని మనం మర్చిపోలేదంటే ఎంతటి చరిత్ర గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ కన్నా స్కామర్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. అయినా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ కూడా అతనిది. ఎందుకంటే నార్మల్ మధ్యతరగతి నుంచి ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి. ప్రభుత్వంలో ఉన్న లూప్ హోల్స్, బ్యాంకు వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి అది అతని టాలెంట్. అందుకనే చాలామంది అతని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అర్షద్ మెహతా అనే పేరుకి ఒక మిస్టీరియస్ ఆరా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చూడబోతున్నాం అర్షద్ మెహతాతో. సో ఫ్రెండ్స్, మెహతా అన్న మీకు ఎప్పుడు రిస్క్ వద్దులే అనిపించలేదా? మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్ అండి. అన్న, నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాతకం చూసి ఇన్వెస్ట్ చేసావా? అంటే ఉంటే కదా మన ఇండియన్స్కి శని బొని అలాంటివి. జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శని ఉన్నా మనల్ని ఏం చేయలేడురా. ఇది నా ఆస్ట్రాలజీ. ఇండియాలో ఇన్ని బిజినెస్లు ఉన్నాయన్న, ఎందుకు స్టాక్ మార్కెట్ని మాత్రమే ఎంచుకున్నారు మీరు? షేర్ మార్కెట్ ఎంత లోతైన భావంటే దేశంలో ఉన్న డబ్బు దాహం మొత్తం తీర్చేస్తుంది. మీకు ధైర్యం ఉందని ఒప్పుకుంటా, కానీ ఎప్పుడు అనిపించలేదా ఎందుకులే మనకెందుకులే అని? ధైర్యాన్ని జేబులో మర్చిపెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ధైర్యంగా గుండెల్లో పెట్టుకోవాలి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ కాలేజ్ అన్న? ఓల్డ్ స్కూల్ అయినా న్యూ స్కూల్ అయినా అందరి సిలబస్ లోనూ ఒక సబ్జెక్ట్ కామన్ ఉంటుంది, ప్రాఫిట్. అదే నా ఫేవరెట్ సబ్జెక్ట్. సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది, కానీ అది కొంతమందికే దక్కుతుంది. అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని గొప్పగా చూడాలి. అంటే మనం ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏదో చెప్పాలనిపిస్తుంది, గర్వంగా చెప్పాలనిపిస్తుంది. సో అలాంటి మాట మీ అమ్మగారికి ఎప్పుడన్నా చెప్పారా గర్వంగా? నీ కొడుకు ఈ దేశంలోనే అతిపెద్ద అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్గా మారిపోయాడు, ధీరుబాయ్ కన్నా పెద్దగా. అన్న, మీరు సిగరెట్ తాగరు కదా? చూడండి, సిగరెట్ తాగే అలవాటు నాకు లేదు, కానీ లైటర్ ఎప్పుడు నా జేబులో ఉంటుంది తగల పెట్టడానికి. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది అర్షద్ మెహతా గారి ఇంటర్వ్యూ. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ నాగార్జున యూనివర్సిటీ సైనింగ్ ఆఫ్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.